డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అసభ్యకర పోస్టుతో రెచ్చిపోతున్నారు కొంతమంది ఆకతాయిలు. ప్రయాగ్రాజ్లో ఆయన తన కుటుంబంతో కలిసి పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్లారు. అయితే అక్కడ తీసినటువంటి ఆ వీడియోలని, ఆ ఫోటోలని ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఫోటోలతో మార్పించడమే కాకుండా కామెంట్స్ పెడుతున్నారు. పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, నరసరావుపేటలో పలు కేసులు నమోదయ్యాయి. మార్ఫింగ్ చేసిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన బహుశా ట్విట్టర్ అకౌంట్ అయి ఉంటుంది. పలు ట్విట్టర్ అకౌంట్ల వేదికగా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల వేదికగా మీమ్స్ చేయడము, ఆ ఫోటోల్ని అసభ్యకరంగా మార్చడము, తన కుటుంబాన్ని తనని ఉద్దేశించి ఇష్టానుసారంగా మనం ఆ పోస్టులను చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. మరీ నీచంగా ఉన్నాయి, చాలా దరిద్రంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అంటే సమాజంలో బహుశా ఇవి డైరెక్ట్గా మనం చెప్పలేం కూడా, కొన్ని అటువంటి పదాలను ఉపయోగించి అక్కడ ట్వీట్లు చేస్తున్నారు. సో హర్షారెడ్డి ఇక్కడ ట్విట్టర్ పేజ్ కనబడుతుంది కదా, హర్షారెడ్డి అనే ఒక ట్విట్టర్ పేజ్ ద్వారా కూడా ఇది చాలా పాపులర్గా మారింది. అయితే పలు జిల్లాలు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, నరసరావుపేటలో ఇప్పటికే కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ఖాతాల ఆధారితంగా వారిపైన కేసులు నమోదు చేసి వారందరూ కూడా జైలు పాలు చేయాలన్నట్టుగా జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ట్రోలింగ్ కొత్తేమీ కాదు, గతంలో కూడా ఇదే మాదిరిగా ట్రోలింగ్ జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరీ బరితెగించిపోయి ఇష్టానుసారంగా పదాలు ఏం వాడుతున్నారు, ఎటువంటి విధంగా బూతు పరజాలం ఉపయోగించి ట్రోల్ చేస్తున్నారని ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఒక మతిస్థిమితం భ్రమించిందన్నట్టుగా కనబడుతోంది. వాళ్ళు ట్రోల్స్ చూస్తూ ఉంటే మరి దారుణంగా ఉన్నాయి. మహిళల్ని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఉద్దేశించి కూడా ట్రోల్స్ చేస్తున్నటువంటి సినారియో కనబడుతోంది కొంచెం.